హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ చాప్టర్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. చాలా చిన్న చాప్టర్ స్టూడెంట్స్, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి నేర్చుకుంటే మనకు 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు చాప్టర్లో ఫస్ట్ బేసిక్ చూసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ టాంజెంట్. టాంజెంట్ అంటే విచ్ టచెస్ ద సర్కిల్, లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్, దాన్ని మనము టాంజెంట్ అంటాము. అదే సీకెంట్ అంటే విచ్ టచెస్ ద లైన్ which touches the circle at 2 points. We call it as secant of a circle. So secant ante lines which touches the circle in 2 points. Tangent ante line which touches the circle at 1 point. So tangent at any point of a circle makes 90 degrees with the radius. So radius tangent eppudu perpendicular to each other ante which makes 90 degrees. This is a very important point we will use in the problems. The length of tangents drawn from external point of a circle are equal. So for example, in circle kada oka point external దగ్గర పెడితే, so we can draw only two tangents from external point of a circle. So this is one of the important points, students. From external point of a circle you can draw how many tangents? Only two tangents to a circle, and these two tangents are equal. So the length of the tangents drawn from external point of a circle are equal. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఓన్లీ టూ టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అదే పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ కూడా ఒక్కొక్కసారి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫార్ములా ఏంటంటే x/360, ఎక్స్ అనేది ఇక్కడ యాంగిల్ స్టూడెంట్స్, ఇంటూ 2πr. సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ కూడా అడగొచ్చు. ఈ డయాగ్రామ్లో ఇది షేడెడ్ రీజన్ కాబట్టి ఇది కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీస్తే మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మనకు తెలుసు, ఈ ఫార్ములా వేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. గ్రీన్ ట్రిప్లెట్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇవి మ్యాక్సిమం మనము చాప్టర్లో యూజ్ చేస్తాము. ప్రతి క్వశ్చన్లో ఈ ట్రిప్లెట్స్ యూజ్ చేస్తాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ డైరెక్ట్లీ మనము అటెంప్ట్ చేయొచ్చు. సో 3, 4, 5 అనేది 3 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇందులో 5 అనేది బిగ్గర్ సైడ్. సో 5 అనేది హైపోటెన్యూస్ అంటాము. 3, 4, 5 ఈజ్ ఫస్ట్ పైథాగోరియన్ ట్రిప్లెట్. 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25, 8, 15, 17, 9, 12, 15, 10, 24, 26. మీరు బయాట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు ఇస్తాడు, మనం ఇంకోటి బేస్డ్ ఆన్ పైథాగోరస్ ట్రిప్లెట్ డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. సో based on these concepts, we'll discuss the questions now. First, if a point P 17 centimeters from the center to a circle of radius 8 centimeters. So radius 8 centimeters ichadu. So external point from the center distance is 17 centimeters. Find the length of the tangent. అంటే PA కనుక్కోవాలి. సో PA will be 15. డైరెక్ట్లీ చేస్తున్న స్టూడెంట్స్ యాజ్ పర్ పైథాగోరస్ ట్రిప్లెట్స్. ఇంతకుముందు చెప్పాను కదా 8, 15, 17. ఇక్కడ మనకి 8, 17 ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా అదర్ సైడ్ విల్ బికమ్ 15. సో ఇప్పటి నుంచి మనం సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే బేస్డ్ ఆన్ పైథాగోరస్ ట్రిప్లెట్స్ డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ 15. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వస్తే డయాగ్రామ్ ఈ విధంగా అయినా ఆర్ ఈ విధంగా అయినా చేయాలి స్టూడెంట్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దిస్ ఈజ్ హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ ఇది ఉంటుంది, ఇది కాదు. హైయెస్ట్ సైడ్ విల్ బి దిస్ వన్. ఎప్పుడు హైయెస్ట్ సైడ్ ఇది ఉంటుంది స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. Moving on to the next question, the number of tangents that can be drawn to a circle from point lying on the circle is. So number of tangents that can be drawn to a circle, ఎన్ని tangents draw చేయొచ్చు అంటే infinitely many tangents you can draw to a circle. సో ఇక్కడ డ్రా చేయొచ్చు, ఇక్కడ డ్రా చేయొచ్చు, ఇక్కడ డ్రా చేయొచ్చు. ఒకటే దగ్గర కలిసిన you can draw n number of tangents to a circle. సో దీని కరెక్ట్ ఆప్షన్ 4. 4 equal circles each of radius 7 cm touch each other and a square ABCD is formed. So ఈ విధంగా ABCD ఫామ్ అయింది. Then the area of the shaded region. So area of the shaded region is nothing but area of square minus area of 4 quadrants. So ఇది ఒక quadrant స్టూడెంట్స్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్లో నుంచి ఏరియా ఆఫ్ 4 quadrants తీసేస్తే మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది కాబట్టి, సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు, మైనస్ ఏరియా ఆఫ్ 4 quadrants. సో 4 quadrants is nothing but one circle. am I right? సో 4 quadrantని మనము కలిపితే మనకు ఒక సర్కిల్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో సైడ్ ఇంటూ సైడ్, ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చాడు? ఈచ్ రేడియస్ 7 centimeters. అంటే 7 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 7, దిస్ ఈజ్ రేడియస్.
this also will become radius. So side circle square ki side 14 centimeters కాబట్టి 14 into 14 pi 22/7 into radius మనకు తెలిసి ఇచ్చాడు 7 into 7. So into 14 is 196 and 22 7 7 cancel అయిపోయింది. 22 into 7 is 7 to the 14 7 to 154. Two concentric circles of radii 12 centimeters and 5 centimeters are drawn. So concentric circles అంటే రెండు సర్కిల్స్కి ఒకటే సెంటర్ ఉంటే మనము దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాము. ఎప్పుడైనా కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటే స్టూడెంట్స్ డయాగ్రామ్ ఈ విధంగా రాసుకోండి, మేక్ ఏ నోట్. సో 10th క్లాస్లో ఇదే డయాగ్రామ్ ఉంటుంది, ఇలాగే రాసుకోవాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనగానే మీరు డయాగ్రామ్ ఈ విధంగా చూసుకోండి. సో పెద్ద సర్కిల్ రేడియస్ 12, దిస్ ఈస్ ద బిగ్గర్ సర్కిల్ రేడియస్, అండ్ స్మాలర్ సర్కిల్ రేడియస్ 5. సో మీరు చెప్పండి, ఇది 12 ఇది 5 ఉంటే ఆబ్వియస్లీ ఇది ఎంత ఉంటుంది, 13 ఉంటుంది, బేస్డ్ ఆన్ ట్రిగ్నోమెట్రిక్ ట్రయాడ్. సో ఇది 13 ఉంటే ఇది కూడా 13 ఉంటుంది. సో 13 + 13 ఈజ్ ద నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. సో 13 + 13 ఎంత, 26, విచ్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ 1. A tangent is drawn from external point P to a circle 8 centimeters of radius. Length of the tangent is 15 centimeters. Then the distance between the center of the circle and the point is. సో ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉన్న స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఏది రేడియస్ కానీ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కనుక్కోమని, డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ అడిగినా, ఆ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఇచ్చి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ డిస్టెన్స్ కనుక్కోమన్నా డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేయండి స్టూడెంట్స్. ఎప్పుడు ఇదే విధంగా డ్రా చేయాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇదే విధంగా డ్రా చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్ ఇస్తే రేడియస్ అండ్ ట్యాంజెంట్ డయాగ్రామ్ షుడ్ బి లైక్ దిస్. సో ఏమి ఇచ్చాడు, సర్కిల్ రేడియస్ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇట్ ఈస్ 8. సో 15 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఫ్రమ్ పాయింట్ పి అడుగుతున్నాడు. సో ఇట్ విల్ బి 8 15 ఉంటే ఆబ్వియస్లీ ఇది 17 ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ 3 17 centimeters. Moving on to the next question. There are two concentric circles of radius 5 centimeters, 3 centimeters. Two concentric circles అనగానే మీరు ఏ విధంగా ఏం ఆలోచించవద్దు స్టూడెంట్స్, డైరెక్ట్గా 2 సర్కిల్స్ ఒక కార్డ్ ఈ విధమైన డయాగ్రామ్ వేయాలి, ఎప్పుడు అంతే. సో ఏమొచ్చాడు, రేడియస్ 5 centimeters 3 centimeters. 5 centimeters is radius for the bigger circle, 3 centimeters will be the radius for the smaller circle. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. 5 పెద్ద రేడియస్, పెద్ద సర్కిల్ రేడియస్, 3 చిన్న సర్కిల్ రేడియస్, ఆబ్వియస్లీ ఇట్ విల్ బికమ్ 4. ఇది 4 ఉంటే ఈ పార్ట్ కూడా 4 ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ 4 + 4 is 8 centimeters, which is option 3. The area of sector of angle 60 degrees of a circle of diameter 42. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మనకు తెలుసు, θ/360 into pi r square. ఓకే, టీటా వాల్యూ ఇచ్చాడు. టీటా అంటే నథింగ్ బట్ డిగ్రీ, which is 60 given in the question. Pi ante 22/7. Radius is given as 21. 21 into 21. 2 times ఎందుకు రాస్తున్నా అంటే ఇక్కడ r స్క్వేర్ ఉంది. సో మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ 42 ఇస్తే మీరు 21 ఎందుకు రాసుకున్నారంటే అది డయామీటర్. డయామీటర్ 42 అంటే రేడియస్ విల్ బికమ్ 21. సో ఇక్కడ రిప్లేస్ చేసుకున్నాను. 0 0 క్యాన్సల్, 6 1s 6 6s 7 1s 7 3s, ఇక్కడ 3 1s 3 2s, 2 into 11. So 21 into 11 is nothing but 11 1s 11, 11 to the 22 23. So 231 is the answer. So the correct option 2 231 centimeter square. Next question, if all the sides of a parallelogram touch a circle, then the parallelogram is a rhombus. So correct option then ki option 2. Two concentric circles of chord length 24 centimeters. So chord 24 centimeters ఇచ్చాడు. సో chord 24 centimeters అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 12 ఉండాలి. అంటే కాల్ లెంత్ 24 కాబట్టి 12 ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం అడిగాడు, దెన్ ద రేడియస్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్. సో స్మాలర్ సర్కిల్ రేడియస్ ఇచ్చాడు, లార్జర్ సర్కిల్ రేడియస్ కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 12. సో ఇది 12 ఇది 5 ఉంటే ఆబ్వియస్లీ ఇది 13 ఉంటుంది, బేస్డ్ ఆన్ పైథాగరస్ ట్రిప్లెట్స్. మీకు అర్థమైండొచ్చు పైథాగరస్ ట్రిప్లెట్స్ ఎంత ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 4 13. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ సైడ్ 10 centimeters. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఎక్కడ, స్క్వేర్ లోపల ఉంది కాబట్టి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఆఫ్ సైడ్ 10 centimeters, స్క్వేర్ ఆఫ్ సైడ్ 10 centimeters.
సో ఇక్కడ మనకి డయామీటర్ 10 సెంటీమీటర్స్ వస్తుంది ఏది సర్కిల్కి, ఆర్ రేడియస్ 5 సెంటీమీటర్స్, ఎనీథింగ్ ఇస్ సేమ్. సో మనకు తెలుసు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా విచ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా. ఎందుకు ఏరియా ఆఫ్ సర్కిల్ తీసుకోవాలి, ఇక్కడ అడిగింది అదే కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఇస్ పై ఆర్ స్క్వేర్, పై ఇస్ 22/7. సో ఇక్కడ పైలో ఇచ్చాడు కాబట్టి అలాగే పెట్టుకుందాము. ఆర్ ఇస్ 5 ఇంటూ 5. సో రేడియస్ 5 కాబట్టి 25 పై. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 4. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ ఇక్కడ, ఎందుకంటే ఆప్షన్స్లో ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పై కాబట్టి. సో రేడియస్ ఒక్కటే నేను రిప్లేస్ చేస్తాను 5 విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో 5 ఇంటూ 5 ఇస్ 25 పై. కరెక్ట్ ఆప్షన్ 4. RP, RQ are two tangents to a circle with center O and POQ is 110 degrees. P, so ఇది 110 ఇచ్చాడు కాబట్టి PRQ. సో ఈ PRQ కనుక్కోమంటున్నాడు. సో దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ O ప్లస్ యాంగిల్ R షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. ఆర్ యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ప్లస్ యాంగిల్ O షుడ్ బి ఈక్వల్ టు 360 degrees. ఎందుకంటే ఇది క్వాలిటరల్ కాబట్టి ఏదైనా కరెక్టే. సో 110కి ఎంత కలిపితే 180 వచ్చింది, 70 కలిపితే వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 70 degrees. సో ఇలాంటి క్వశ్చన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్కిల్ టచెస్ ద సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ABCD at points P, Q, R and S, then which of the following is true? సో AB plus CD should be equal to AD plus BC. సో ఇది ఒక థీరం స్టూడెంట్స్, మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. In the given figure, OB is 13. So OB 13, OP is 12. Then the value of AB is, so AB ఎంత అని అడుగుతున్నాడు. సో AB కనుక్కోవాలంటే మనము ఫస్ట్ PB కనుక్కోవాలి. ఇది 12, ఇది 13 ఉంటే ఆబ్వియస్లీ ఇది 5 ఉంటుంది బేస్డ్ ఆన్ పైథాగరస్ ట్రిప్లెట్. ఇది 5 ఉంటే ఇది కూడా 5 ఉంటుంది కాబట్టి సో ద లెంత్ ఆఫ్ AB is 5 plus 5 which is 10. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 10 centimeters. From the below figure, the value of x. So ఇది 2022 ఉంటే ఆబ్వియస్లీ ఇది కూడా 2022 ఉంటుంది. ఎందుకంటే the length of tangents drawn from external point of a circle are equal. So ఇది ఈక్వల్ ఉంటుంది కాబట్టి this one also be equal to 2022 which is option 2. ఇలాంటి క్వశ్చన్ చాలా సార్లు అడుగుతున్నారు స్టూడెంట్స్, మేకే నోట్. AB ఎంత అడుగుతున్నాడు, మళ్ళీ సేమ్ ఇది 12 13 ఉంటే ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటే ఇది 5 ఉంటుంది. 5 plus 5 is 10 centimeters which is correct option option 4. సో ఇక్కడ ఎలా కనుక్కోవాలంటే చెప్తాను స్టూడెంట్స్. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేస్తే విల్ గెట్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. మళ్ళీ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ ఎక్స్ వాల్యూస్, ఇది 50 ఉంటే ఇది 100 ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఒక థీరం కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను. 50 ఉంటే ఇది ట్వైస్ ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. సో యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ విల్ బి ట్వైస్ యాజ్ యాంగిల్ సబ్టెండెడ్ ఇన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఇది 550 ఉంటే ఇది 100 ఉంటుంది. ఒకవేళ ఇది 200 ఉంటే ఇది ఆబ్వియస్లీ 100 ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ సగం ఉంటుంది, ఇది ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ డబుల్ ఉంటుంది. సో 50 ఉంటే 100. కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 1. The length of a minute hand of a clock is 21 centimeters. The area swept by the minute hand in 20 minutes. So 20 minutes, 1 minute కి మనకి 6 degrees చేస్తుంది స్టూడెంట్స్. అదే 20 minutes కి 20 into 6 120 degrees. సో ఏరియా స్వెప్ట్ అంటే సెక్టర్ θ by 360 into pi r square రాయాలి. ఇలాంటి క్వశ్చన్కి ఈ ఫార్ములా అప్లై చేయాలి స్టూడెంట్స్. సో ఇక్కడ θ ప్లేస్లో 120 degrees డివైడెడ్ బై 360 pi r. సో అక్కడ లెంత్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ అంటే నథింగ్ బట్ రేడియస్ 21 into 21 r స్క్వేర్ కాబట్టి 2 times రాయాలి. సో ఇక్కడ పై ప్లేస్లో 22/7 పెట్టుకోవచ్చు. 7 1s 7 3s 12 1s 12 3s 123s 360 3 3 క్యాన్సిల్ అయిపోయింది. ఏ మిగిలింది 22 into 21. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 462 వస్తుంది విచ్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ 1. ఇలాంటి లెంత్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అనగానే మనము ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ అంటే ఎన్ని మినిట్స్ ఉంటే దాన్ని 6తో మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. 20 ఇస్తే 20 into 6. ఎందుకు సార్ అంటే సో 1 minute మేక్స్ 6 degrees, 20 minutes మేక్స్ 20 into 6 degrees which is 120 degrees. సో θ ప్లేస్లో ఆ వాల్యూ పెట్టుకోవాలి. బై 360 పై వాల్యూ మనకు తెలుసు 20/7. రేడియస్ ఇస్తాడు లెంత్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్. సో అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి
ఆన్సర్ వస్తుంది. A secant intersects the circle at 2 points. Other tangent intersect the circle at 1 point. సో ఇక్కడ tangent 1 point, ఇక్కడ secant అడిగారు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ how many tangents can be drawn to a circle from a point outside the circle? So outside the circle లో ఎన్ని tangents draw చేయొచ్చు? So we can draw only 2 tangents. అదే ఒక circle కి we can draw infinitely many tangents. ఎన్నైనా tangents draw చేయొచ్చు. అదే external point లో మాత్రం only 2 tangents. That too, these 2 tangents will be equal. So the correct option 2 answer కూడా 2. In the given figure, the center of the circle AOC is 110. ఇది 110 ఉంది. ADC is equal. సో ఇది 110 ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది 55 ఉంటుంది. సో 55 అండ్ యాంగిల్ B షుడ్ బి ఈక్వల్ టు 180. ఎందుకంటే దే ఆర్ బోత్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఎందుకంటే ఇవి సైక్లిక్ క్వాలిటరల్ కాబట్టి ఆపోజిట్ సైడ్ షుడ్ బి కాంప్లిమెంటరీ. సో 55 ప్లస్ యాంగిల్ B షుడ్ బి ఈక్వల్ టు 180. సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 180 minus 55. 125, which is option 4. In the figure, AP and AQ are 2 tangents. So OQP is 15. So OQP is 15 ఉంది. Then QAP. So QAP ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో ఇది 15 ఉంటే ఇది కూడా 15 ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకంటే దే బోత్ ఆర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి. ఇది 15 ఉంటే ఇది 15 ఉంటే దిస్ యాంగిల్ విల్ బి ఈక్వల్ టు 15 అంటే 30. సో ఇది ట్రయాంగిల్ కాబట్టి ఇది 150 ఉంటుంది. 150 ప్లస్ 30 మేక్స్ 180. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180. ఇది 150 ఉంటే ఆబ్వియస్లీ ఇది 30 degrees ఉండాలి. ఎందుకంటే సో మీకు తెలుసు ఇంతకుముందు చెప్పాను బోత్ షుడ్ బి ఈక్వల్ టు సప్లిమెంటరీ, అంటే 180 degrees ఉండాలి. 150కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 30 కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు అటెంప్ట్ ద ఆన్లైన్ టెస్ట్. థ్యాంక్ యూ.